రోడ్డుకి ఎందుకు ఎక్కారమ్మా? ఏం లేదు, ఇల్లు గుల్లగొడతాం అంటున్నారు. అది ఎట్లా అవుతుంది? ఇల్లు గుల్లగొట్టుడు కాదు కదా ఘోరం. మాది మేము బతుకుతున్నాం, అయినా కానీ పక్కన చుట్టుపక్కన ఇండ్లని గుల్లగొట్టేస్తా అంటున్నాడు. అది మేము అప్పులు చేసి కట్టుకున్నాం. మా పుట్టి పెరిగిన ఊరు ఇది, మా తాతల ముత్తాతల ఇల్లు ఇది. ఇప్పుడు కూలగొడతామంటే ఆయన గుండాగిరి చేస్తే ఎట్లా? చేయకూడదు కదా, బీదోళ్ళతో చేయకూడదు. ఇప్పుడు కేసీఆర్ కానీ, దేవేందర్ కానీ, నాగేందర్ కానీ, ఎవరైనా కానీ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకుంటే మేము ఆయనను కూడా చూస్తాం. కానీ ఇట్లా మమ్మల్ని అన్యాయం చేస్తా అంటున్నాడు. ఏం చేయాలి? అది నేను పుట్టి పెరిగిన ఊరు ఇదే. మా కుటుంబమా ఇక్కడ ఉండొచ్చు. చాలా ఇండ్లు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, కోట్ల ఇండ్లు ఉన్నాయి. బిల్డింగ్లు కట్టుకున్నారు, ఒక్కొక్కరు అప్పు చేసి బిల్డింగ్లు కట్టుకున్నారు. అంటే ఇంతమంది గవర్నమెంట్ ఇలాంటి నోటీసులు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నోటీసులు ఇస్తుంది కదా, దాని గురించి ఏమో మరి ఎందుకు ఇస్తుండో తెలియదు. దాని కారణం ఏందో బీదోళ్ళని పిలిచి మాట్లాడాలా కదా. పేదవాళ్ళ గురించి రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది, పేదవాళ్ళని కోటీశ్వరం చేస్తా అని చెప్పి ఆయన ఓటేసి పింఛన్లు పెంచుతా అన్నాడు, ఆదుకుంటా అన్నాడు. ఇవాళ మా ఇండ్లు కూలగొడతా అంటున్నాడు. అది ఏమి ఇవ్వలేడు. మేమైతే ముండరాళ్ళం, మాకు 4000 పింఛన్ పెంచుతా అన్నాడు. పింఛన్ లేదు. లాస్ట్కి ఇప్పుడు ఇండ్లు కూలగొట్టేస్తా అంటున్నాడు. అది ఘోరం. ఇచ్చి కూలగొట్టేస్తామని చెప్పి చెప్పారా? ఇప్పుడు కూల్చేస్తాడు కదా, మరి వేరే దగ్గర మీకు ఏమైనా ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పారా? లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇల్లు కూల్స్తే మీ పరిస్థితి ఏంటమ్మా? కూలగొడితే అప్పుడు సమస్య అప్పుడు చూసుకుందాం. ఎవరెవరు ఉంటారా, ఎవరెవరు పోతారా అప్పుడు చూసుకుందాం. అది ఘోరం. కూలగొట్టద్దు. బిఎస్ మక్తాలు అందరు భయపడుతున్నారు. మా బతుకు మమ్మల్ని బతకనియండి, మా జోలికి రావద్దు. కేసీఆర్ ఉండగా మాకు పండగ ఉండే. ఆయన ఏమేం చెప్తుండే అవి చేస్తుండే. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మేము స్వయంగా మేము టీవీలో కూడా మాట్లాడినా మాకు ఇంటి ముంగట వచ్చి చూస్తుండే. ఈయన సాటుగా ఉండి గుండాగిరి చేస్తుండు బీదోళ్ళతో. అది కరెంట్ రావట్లే, నీళ్ళు రావట్లే, ఏం రావట్లే. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్న నీళ్ళు రావట్లేవు అనగానే 4 సార్లు నీళ్ళు వదులుతుండే. కరెంట్ ఫ్రీ ఉంటుండే, మాకు దౌర్జన్యం లేకుండే. మాకు ఎక్కడ పోయినా ఆడోళ్ళకి ఫ్రీ ఉండే. ఇప్పుడు ఇవన్నీ లేవు. అందుకే కదా ఆయన గెలిపించింది. మమ్మల్ని చంపేస్తా అనే గెలిపించినాం ఆయన. ఇంకా ఏం చేయాలి? అప్పుడు చూసుకుందాం. చెప్పండి అసలు రోడ్డుకి ఎందుకు ఎక్కారు? హైడ్రా ఈ రోడ్డుకి ఎక్కి హైడ్రా అని చెప్పేసి కూల్చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అసలు రోడ్డుకి ఎక్కి ఏం చెప్పదలుచుకున్నాయి గవర్నమెంట్ కి? సార్, రోడ్డుకి ఎందుకు ఎక్కినాము అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే హైడ్రా నడుస్తుందో ఎవరు ఏం చెప్పినా ఎక్కడి నుంచి ఎవరు ఏం చేసినా కూడా హైడ్రా ఆగదు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఎవరికి చెప్పుకున్నా ఆగని హైడ్రా కనీసం రోడ్డు మీదకి వస్తానన్నా మా బాధలు అనేది మినిస్టర్ల దాకా పోయి మా గోర ఏదైతే ఉందో అది వాళ్ళు ఇన్ని కనీసం దాని వల్లనన్నా ఆగుతుందని ఒక ఆశతో బయటకు వచ్చినాం తప్పించి ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకోటి, ఇక్కడ 42 ఏళ్ల నుంచి ఉంటున్నామండి. నోటీసులు అంటే ఇక్కడ ఆల్రెడీ ఇటు సైడ్ నోటీసులు వచ్చినాయి. ఎంఎస్ మక్తా నుంచి కొన్ని ఏరియాస్కి వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. అదే ఇక్కడ దాకా వచ్చినాయి, అక్కడ దాకా వస్తాయని కంపల్సరీ అది ఉన్నది. అన్న ఇగో గత ప్రభుత్వం అంటే మేము 10 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళం కాదు, 15 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళం కాదు, 40 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉన్నాము. గత ప్రభుత్వం అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వం కాకుండా అంతకుముందున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఇచ్చిన పర్మిషన్లు, అప్పుడు ఇచ్చినవి అన్ని ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ అవుతారు? ఇప్పుడు ఎందుకు కొట్టేస్తున్నారు? ఎక్కడి నుంచి కబ్జా ల్యాండ్స్ అయితే ఇవన్నీ కబ్జా ల్యాండ్స్ ఉన్నాయంటే ఆడ ఎలక్ట్రిసిటీ ఉండొద్దు, డ్రైనేజ్ కనెక్షన్ ఉండొద్దు, వాటర్ కనెక్షన్ ఉండొద్దు, ఓట్లు ఉండొద్దు. అవన్నీ ఎందుకు ఇచ్చిరు? ఇవ్వద్దు కదా అవన్నీ. కాంగ్రెస్ ప్రభుత్వమే పేదవారి గురించి ఉన్నదని చెప్పేసి మాట్లాడుతున్నారు. పేదవాళ్ళని కోటీశ్వరి చేస్తా అని చెప్పేసి కూలి చేస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా. పేదవాళ్ళని బతకనీయకుండా చేస్తుంది కాంగ్రెస్ అంతే. ఉన్నోని దగ్గరకు ఎవ్వరి దగ్గరికి పోతలేదు, కబ్జా చేసుకున్న దగ్గరికి ఎవ్వరి దగ్గర పోతలేదు. ఎకరాలు కబ్జాలు చేసుకొని ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవ్వరి దగ్గర పోతలేదు. ఏమున్నా 50 గజాలు 40 గజాలు ఉన్న ల్యాండ్ ఎవరైతే
స్లమ్ ఏరియాలలో ఉంటారో వాళ్ళ మీదకే వస్తుంది. పేదలు మొత్తం సంపద తినేస్తున్నది, సంపదమనే చూస్తున్నారు. మహిళలకు ఇస్తా అన్న 2500 ఇచ్చారమ్మా. ఎవరికి ఇచ్చారు సార్? మీకైతే తెలుసు కదా, మీడియా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీకు వస్తుంది. ఎవరికి వచ్చినాయి చెప్పండి? ఫ్రీ బస్సు కోటేశ్వరులు పక్కన పెట్టండి, ఎవరిని కోటేశ్వరులు చేయరు ఆయన. ఇంకోటి 2500 వేయనిక కూడా నిధులు లేవు, అవి లేవు, ఇవి లేవు అని అంటుంది, కానీ ఏది చేసేదే ఆసక్తే లేదు అసలు. ఇవన్నీ చేయకపో కూడా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ నేనే వస్తాను 10 సంవత్సరాలు నేనే ఉంటాను మాట్లాడుతున్నాడు కదా. అది వచ్చేది రాంది ప్రజలు తర్వాత చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైతే సఫర్ అవుతున్నామో దాన్ని బట్టి ఆయన వస్తాడా రాడా అనేది ఆయనకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ ముందు జాగ్రత్తతోటి ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేస్తున్నాడు. ఒకవేళ కూల్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఒకవేళ కూల్చడానికి వచ్చిందంటే తప్పకుండా ఫస్ట్ బస్సు వాసులం అందరం ఉంటామండి ముంగట. బుల్డోజర్ పోవాలంటే మా మీద నుంచే పోవాలి. మా ప్రాణాలు ఇచ్చిన తర్వాత మా ఇళ్ళని ఏమన్నా చేసుకుంటాం, అంతమించి ఇంకేం చేయాలి. అదే చెప్తున్నానా, ఒకటే అంటున్నా, మా ఇండ్ల మీదకి వచ్చిర్రు అంటే ఫస్ట్ మా ప్రాణాలు పోయిన తర్వాతనే మా ఇంట్లో ఏమన్నా చేసుకోండి. అప్పటిదాకా మేము ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే మా దాకా రావద్దు, మేము పిల్లల గల్లోళ్ళము, ఏదో కూలి పని చేసుకునేటోళ్ళం కాబట్టి మేము వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాము. ఇక మా దాకా వచ్చిందంటే ఫస్ట్ ప్రాణాలు పోయింది, తర్వాత మీరు అది కబ్జా చేసుకుంటారా, వాళ్ళ పేర్ల మీద రాసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. ఇంకా